ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారాలు. గురుగారు, మంగళగిరి అన్న సంతర్పణ ఉంటుంది అని కామాఖ్యలో ఉన్నప్పుడు అని తెలిసింది గురుగారు. తర్వాత వచ్చాక వస్తాను అని చెప్దాం అనుకున్నాను, కానీ అవుతుందో అవ్వదో నాకు కుదరదు ఆ టైము. వెళ్ళగలనో లేదో అని అనుకున్నాను. పాపకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పారు. వస్తానో రానో, పాపకి ఇక్కడ ఎవరు ఉండరు, పాపని స్కూల్కి తీసుకొని వెళ్ళాలి, రాగలనా లేదా అనుకున్నాను. అందుకని పేరు ఇవ్వకుండా అట్లానే ఉండిపోయాను. తర్వాత మీరు పెట్టారు ఆ మంగళగిరి అన్న సంతర్పణకు నేను వస్తున్నాను, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే పేరు ఇవ్వండి అని. నేను ఆ మెసేజ్ చూసిన నెక్స్ట్ సెకండే నేను వస్తాను గురువు గారు అని మీకు మెసేజ్ పెట్టాను గురువు. మీకు మెసేజ్ పెట్టాక కూడా పాపది ఎగ్జామ్ షెడ్యూల్ అడిగాను మేడంని అడిగితే వాళ్ళు మేడం 28th కల్లా అయిపోతుంది, 28th కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి మేడం అని చెప్పారు. ఓకే, 29th కదా వెళ్ళొచ్చు అని అనుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత స్కూల్లో ఏదో దేని వల్ల తెలీదు ఎగ్జామ్ 1 డే పోస్ట్ పోన్ అయింది. ఈ షెడ్యూల్ 17th నుండి స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామ్స్ 18th నుండి అన్నారు. అది 29th కూడా ఎగ్జామ్ ఉంది. నేను ఎమ్మటే మేడం కి కాల్ చేసి, మేడం ఇలా పెట్టారు, నేను వేరేది ఇట్లా మంగళగిరి వెళ్తున్నాను, అక్కడ అన్న సంతర్పణ అనే కార్యక్రమం ఉంది మాకు, ఇక నేను ఖచ్చితంగా వెళ్ళాలి మేడం అక్కడికి అని చెప్తే మేడం అన్నారు, నేను ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి చెప్తాను అని చెప్పారు. అవుతుందా అవ్వదా అనుకున్నాను. మేడం ని రిక్వెస్ట్ చేస్తాను, మేడం ఆబ్సెంట్ పెడతాను పర్లేదు కదా అంటే, యాన్యువల్ ఎగ్జామ్స్ కదా మేడం ఖచ్చితంగా పంపించాలి అది ఇది అన్నారు. అలా అంటున్నారు, వెళ్తానా లేదా ఏమవుతుందో ఏమో అనుకున్నాను. ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడతారు కదా అని వెయిట్ చేశాను. ఇంకా 3-4 డేస్ ఉంది అన్నప్పుడు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాను. మేడం ముందు రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసేసామన్నారు అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాను. తర్వాత 28th పాపకి ఎగ్జామ్ పెట్టేశారు. నేను రానేమో, ఎలా అక్కడికి తీసుకొచ్చేవి ఉన్నాయి, పీఠం టీషర్ట్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒకవేళ పాపకి ఎగ్జామ్ కుదరకపోతే నేను వెళ్ళను, ఎలా ఇవ్వాలి అని కొంచెం టెన్షన్ పడ్డాను గురుగారు. ఉమ్, కానీ లాస్ట్ లో ఇంకా ఎలా అనుకున్నప్పుడు అమ్మంది, నేను ఇంట్లోనే ఉంటాను కదా, ఒకవేళ కుదరకపోతే ముందుగా వెళ్ళేసి రాజేష్ గారిది మంగళగిరినే కదా, వెళ్ళి ముందు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి రా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెళ్ళినా వెళ్ళపోయినా ముందు ఉంటది అని చెప్పి అంది. తర్వాత నేను అనుకున్నాను ఖచ్చితంగా అవుతదిలే, పాపది ఎగ్జామ్ ఏముంది, ఒకవేళ ఆ రోజు ఎగ్జామ్ ఉన్నా ఏముందిలే, యూకేజీనే కదా ఆప్షన్ పెట్టిద్దాము, నేను వెళ్తాను ఖచ్చితంగా, గురుగారు వస్తున్నారు, ముగితాన్ని తీసుకొని నేను వెళ్తానమ్మా అని చెప్పి అలానే ఉన్నాను. ఆ రోజు రూమ్స్ గురించి కూడా, రూమ్స్ ఇలా తీసుకున్నాము అన్నప్పుడు పక్కనే కదా మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాను గురుగారు. అలానే మీకు మెసేజ్ చేశాను, నేను మార్నింగ్ టైంకి వచ్చేస్తాను అని చెప్పి. తర్వాత కూడా ఆ అంతే, వెళ్ళిపోవచ్చులే ఎర్లీ మార్నింగే కదా అని అనుకున్నాను. ముందు రోజు ఇంకా జూమ్ కాల్ మీటింగ్ అదంతా అయిపోయి మేము పడుకునేటప్పటికి 1:32 అలా అయిపోయింది. జూమ్ కాల్ మార్నింగ్ ఇంకా పాప కూడా నిద్రపోలేదు. పాప లెగుస్తుందా లేదా, వెళ్ళగలమా లేదా, ముందే వెళ్ళిపోయి ఉంటే పోయేదే, అనవసరంగా మార్నింగ్ వస్తానని చెప్పాను అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ వచ్చేసాం గురుగారు. ఈ అన్న సంతర్పణ ఇది రెండోది గురుగారు, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే కామాఖ్యలో జరిగినప్పుడు ఇలా జూమ్ కాల్ కానీ ఇవేమీ లేవు గురుగారు. ఈ దర్శనాల గురించి కానీ ఇవేమీ నాకు ఇలా ఉంటది ఇదేమీ తెలీదు. మీరు జూమ్ కాల్ అన్నప్పుడు ఏం చెప్తారు ఏంటి అనుకున్నాను. నేను అమ్మ కూడా నాకు ఏం చెప్పలేదు, ఇలా జూమ్ కాల్ ఇలా ఉంటది ఇది ఇది అని. అంటే జూమ్ కాల్ అంటే ఏం చెప్తారు అంటే, రేపు ఏమైనా చేయాల్సిన అక్కడ ఎవరెవరికి ఏం చేయాలి అవి చెప్తారేమో అనుకున్నా. ఇలా దర్శనాలు, పాలు పొంగులు ఈ దర్శనాలు అవుతాయి, ఇలా
స్వామి వాళ్ళు వస్తారు, కృష్ణుడు, కాలభైరవుడు ఇలా వస్తారు, శివుడు వస్తారు, అమ్మవారు వస్తారు ఇలా చెప్పినప్పుడు ఆ అలా వస్తారా, అవునా, నాకు ఆ దర్శనాలు అవుతాయా అని చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అంటే నాకు ఇలా జూమ్ కాల్ ఉంటది, ఇలా జరుగుతాయి అని నాకు తెలియదు గురువు. ఆ అలా అనుకొని నైట్ ఇంకా మార్నింగ్ అలారం పెట్టుకున్నాను. నాకు నిద్ర కూడా లేదు, లెగుస్తానా వెళ్తానా లేదా, వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి సరిగా నిద్ర కూడా పోలేదు నేను. ఎమ్మటే ఇంకా అలారం 3కే పెట్టుకున్నాను. 3కి పెట్టుకొని లేచి పాపని లేపి రెడీ చేసి ఇంక ఎమ్మటే బయలుదేరి వచ్చాం గురువు గారు. బండి మీద కొంచెం మీకు చెప్పి బయలుదేరాను. కొంచెం భయం అనిపించింది గురుగారు. అంటే హైవేస్ మీద బాగా స్పీడ్ గా అనిపించింది. పక్కన వెహికల్స్ చాలా స్పీడ్ గా వచ్చినప్పుడు కొంచెం భయం అనిపించింది. రిస్క్ తీసుకున్నానేమో, నైటే వెళ్ళిపోవాల్సిందేమో అనిపించింది. కానీ మీకు చెప్పి మీ ఆధ్వర్యంలో వచ్చాను. మిమ్ అమ్మవారిని మిమ్మల్ని తలుచుకుంటూనే వచ్చాను, ఆ అక్కడికి వచ్చే వరకు. కానీ నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికే 4:15 అలా అయిపోయింది గురువు గారు. నేను 5:30 కల్లా అక్కడికి రీచ్ అవుతానా లేదా అలా అనుకొని బయలుదేరాను. బయ వచ్చేటప్పుడు కూడా చాలా స్లోగానే వచ్చాను. టైం కి రీచ్ అవుతానో లేదో అనుకున్నాను, కానీ టైంకే రీచ్ అయ్యాను గురువు గారు. మీరందరూ వెళ్ళే టైం కల్లా నేను అక్కడికి వచ్చేసాను. అది చాలా హ్యాపీ అనిపించింది, అమ్మ రీచ్ అయ్యాను అని. ఇంకా అక్కడికి వచ్చాక మిమ్మల్ని చూసి రా మీకు మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకొని అక్కడ పక్కన నించొని అంతా మీరు అక్కడ అంతా చేపిస్తుంటే అన్ని చూసాను గురువు గారు. బాగా అనిపించింది. ఉమ్, మిమ్మల్ని అసలు అన్న సంతర్పణకి వద్దామా రానా అనుకొని మీ దర్శనం అవ్వాలి, మిమ్మల్ని కలవాలి, పాపకి నాకు మీ ఆశీర్వాదం కావాలి ఉమ్, అని చెప్పి చాలా అనుకున్నాను గురువు గారు. అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా మిమ్మల్ని చూసాక ఆ టెన్షన్ అంతా పోయి చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. వచ్చాక కూడా ఆంటీ వాళ్ళు ఎమ్మటే అక్కడ రమ ఆంటీ వాళ్ళు వీళ్ళంతా ఎదురయ్యారు, చాలా మంచిగా పలకరించారు. ఉమ్, అక్కడ అక్కడికి వచ్చాక మీరంతా అక్కడ పట్టాలు వేపిచ్చి కూర్చొని కూరగాయలు తరగడం ఇదంతా స్టార్ట్ అయింది గురుగారు. తర్వాత మీరు టిఫిన్స్ తెప్పించారు. చాలా బాగా అనిపించింది. మీరు మమ్మల్ని అంత కేరింగ్ గా చూసుకోవడము ఇదంతా బాగా అనిపించింది. టిఫిన్స్ అవన్నీ చేసి కూరగాయలు తరిగి అన్ని కూరగాయలు అవన్నీ వాష్ చేసి మేము అంతా అక్కడ పెట్టేసి ఇంకా మేము ఖాళీగా మా శ్రీమూర్తులు చేసే పనులన్నీ అయిపోయి మేము పక్కన ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా మీకు ఇక్కడ ఏం పని లేదు కదమ్మా, మీరు దర్శనాలకు వెళ్ళరండి అనగానే ఎమ్మటే వెళ్ళేసి దర్శనాలు చేసుకొని వచ్చాం గురుగారు. దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి. ఎక్కడ స్వామివారి దర్శనం గాని అమ్మవారి దర్శనం గాని చాలా బాగా జరిగింది గురువు గారు. అక్కడ కాసేపు ఇంకా దర్శనాలు చేసుకొని బయట కాసేపు కూర్చున్నాము. తర్వాత శివాలయం పక్కనే వెళ్ళేటప్పుడు చెప్పారు అక్కడ ఇంకో శివాలయం ఉంది, అటు వెళ్ళండి అని మీరు. తర్వాత బయటకు వచ్చాక శివాలయం దర్శనానికి వెళ్ళాం గురువు గారు. శివాలయంలో కూడా మేము వెళ్ళినప్పుడు అభిషేకం జరుగుతుంది, చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా ఎవ్వరు వెళ్ళిపోండి అనలేదు. నించొని కాసేపు ఒక 10 నిమిషాల దాకా నించొని అభిషేకం అది చూసుకున్నాము. చాలా బాగా అనిపించింది గురువు గారు. తర్వాత ఇంకా గుడి చుట్టూ ఉన్న దేవాలయాలు అవన్నీ కూడా చూసుకున్నాము. గుడిలోకి వెళ్ళినప్పుడు టీషర్ట్ వేసుకొని ఉండడం వల్ల చాలా మంది అడిగారు గురువు గారు, ఎక్కడమ్మా మీది, ఎక్కడి నుండి వస్తున్నారు అంటే మాది ఇక్కడే అమ్మా, మేము మా పీఠం ఇట్లా హైదరాబాద్ లో ఉంది, ఇలా ఇక్కడ అన్నసంతర్పణ చేయడానికి వచ్చాము అని చెప్పాను గురుగారు. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు, నేను చెప్పాను వాళ్ళకి ఇలా ఉంటుంది, ఇలా పీఠం తరపున వచ్చాము, ఇక్కడ అన్నసంతర్పణ చేస్తున్నామమ్మా పక్కకి, తప్పకుండా రండమ్మా అని చెప్పాను ఇద్దరు ముగ్గురికి. తర్వాత ఇంకా శివాలయంలో దర్శనాలు కూడా వినాయక స్వామి దగ్గర అయ్యగారు కూడా అన్ని వివరాలు కనుక్కున్నారు. ఆంటీ గాని భవానీ అక్క గాని అన్ని వివరాలు చెప్తూ ఉన్నారు. ఆయన తర్వాత చాలా మంచిదమ్మా అని చెప్పి పీఠం పేరు చెప్పంగానే ఆయన చాలా ఆ ఒక వైబ్రేషన్ వస్తుందమ్మా అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. తర్వాత గురువు గారు మీ గురించి కనుక్కున్నారు, ఎక్కడ ఏంటి అని చెప్పి మీ పేరు అది అన్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడ పూజ చేపిచ్చారు మాతో.
పూజ చేపిచ్చి అర్చన చేశారు. చాలా అనిపించింది గురువుగారు. తర్వాత ఇంకా అక్కడ అది చూసుకొని అన్న సంతర్పణ దగ్గరికి వచ్చేటప్పటికి వంటలు పూర్తయిపోయాయి. పూర్తయిపోయి అంతా వడ్డనకి సిద్ధం చేయండి అని చెప్పారు. హ్మ్. తర్వాత కొబ్బరికాయ కొట్టే అవకాశం ఇచ్చారు గురువుగారు నాకు. చాలా హ్యాపీ అనిపించింది. కామాఖ్యలో గూడా నాకు కొబ్బరికాయే కొట్టమన్నారు. అక్కడ గూడా కొబ్బరికాయే కొబ్బరికాయ కొట్టడమే ఇచ్చారు. ఇక్కడ గూడా కొబ్బరికాయ కొట్టడమే. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను అనుకున్నాను రెగ్యులర్ సాధకులకే ఉంటది. నవరాత్రులు గదా! ఇవ్వకపోవచ్చేమో అని ఒకటుండేది నాకు ఎప్పుడు. కానీ కొబ్బరికాయ కొట్టడానికి ఇచ్చినప్పుడు చాలా అనిపించింది గురువుగారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు గూడా చాలా మంచిగనిపించింది. పాల పొంగులో నాకు పీఠం అమ్మవారు కనిపిచ్చారు గురువుగారు. ఇంకా నాకు అంటే నేనంత ఎక్కువగా నాకు తెలియలేదు ఎలా అని. కానీ లాస్ట్‌లో ఇంక నాకు ఏ దర్శనాలు అవ్వట్లేదు అన్నప్పుడు పీఠం అమ్మవారు కనిపిచ్చారు. చాలా అనిపిచ్చింది. ఆంటీ వాళ్ళు ఇక్కడ నాగపడగలు కనిపిస్తున్నాయి అని ఇట్లా వేలు పెట్టి అక్కడ ఉంది అని చెప్పినా నాకు కనిపించట్లేదది. అదేంటి ఆంటీ వాళ్ళందరూ అంటున్నారు, నాకు కనిపించట్లేదు, నాకు ఏ దర్శనం అవ్వలేదు అనుకోని మనసులో అనుకున్నాను. ఎమ్మటే మళ్ళీ ఒకసారి చూద్దాము అని చెప్పి లాస్ట్‌లో ఒకసారి ఇంకా అయిపోతుంది. ఆంటీ వాళ్ళందరూ చూసి పక్కకొచ్చేసారు. అయిపోతుంది అని నేను దగ్గరికెళ్ళాను. నాకు ఏ దర్శనం అవ్వలేదు. కనిపిస్తే ఏదో ఒక దర్శనం అయితే బావుండు అని అనుకున్నాను. అప్పుడు పీఠం అమ్మవారు కనిపిచ్చారు. వారాహి అమ్మవారు కాళీ అమ్మవారు ఇద్దరూ కనిపిచ్చారు గురువుగారు. చాలా బాగా అనిపిచ్చింది నాకు. అని దండం పెట్టుకొని ఇంకా పక్కకొచ్చేసాను. తర్వాత ఇంకా అన్ అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు గూడా నేను స్వీట్ దగ్గర ఉన్నాను గురువుగారు. స్వీట్ నేను పెడుతూ ఉన్నాను గ్లాసుల్లో. అది అయిపోతూనే ఉంది. నేను ముందుగానే ఉంటాయి అని చెప్పి గ్లాసుల్లో పెట్టి పక్కన పెడుతూ ఉన్నాను. నేను పెడుతూనే ఉన్నాను. అయిపోతూనే ఉంది. అసలు అంత త్వరగా అయిపోతదని నేనసలు అనుకోలేదు గురువుగారు. ఇది టైం గాదు. అందరూ టిఫిన్స్ చేసే టైం గదా! అందరూ టిఫిన్ చేసి దర్శనానికొస్తారు. భోజనాలవుతాయా? అవ్వవా? అలా అనుకున్నాను. కానీ చాలా త్వరగా అయిపోయింది గురువుగారు. మీరు చెప్పినట్టు దర్శనాలు గూడా కృష్ణుడు గా కృష్ణు కృష్ణుడు గాని, కాలభైరవ స్వామి గాని వస్తారు అన్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిచ్చింది. శివుడు గూడా ఒక ముసలతను రూపంలో కనిపిస్తారు అని చెప్పారు గురువుగారు. అతనొచ్చినప్పుడు గూడా చాలా అనిపిచ్చింది. అంటే చాలా ముసలతనొచ్చారు. ఈ గురువుగారు చెప్పారు గదా! శివుడు ఇట్లా వస్తారని. ఈయనేనా కాదా అనుకున్నాను. చూసి అయితే నేనైతే ఆయనే అనుకున్నాను. చాలా అనిపిచ్చింది ఇలా వచ్చారు అని. అమ్మవారు గూడా ముసలమ్మలాగా అదే పెద్దావిడలాగా పెద్ద బొట్టు పెట్టుకొని వస్తారు అని చెప్పారు. అది గూడా ఆ పెద్దావిడొచ్చినప్పుడు గూడా చూసాను. చాలా అనిపిచ్చింది. హ్మ్. తరువాత ఇంకా మీరు ఫోటోలు పెట్టాక గూడా అందులో ఆ రోజు అంత బాగా అక్కడ పెడుతూ వడ్డన చేస్తూ ఉన్నప్పుడు అది చూసి మనసులో అనుకోని అంత అనుకున్నాం గురుగారు. తర్వాత మీరు ఫోటో పెట్టినప్పుడు వాళ్ళని చూసి అనిపిచ్చింది గురువుగారు దర్శనాలు. చాలా త్వరగా అయిపోయింది గురువుగారు. ఇంత త్వరగా అయిపోద్దని నేనసలు అనుకోలేదు. అంటే హ్మ్. అవుతది అని తెలుసు. కానీ అంటే టైం కాదు గదా! ఇది అయిపోతది. స్వీట్ పెట్టి నేను అటు వెళ్ళి పెరుగన్నమో పెడదాము అనుకునే లోపు ఇటు స్వీట్ పెడుతూనే ఉన్నాను. ఇది అవుతూనే ఉంది స్పీడ్‌గా. నేనటు వెళ్లి పెట్టేలోపు సగానికి అయిపోయింది. అయిపోతుంది. మీరెళ్లి భోజనాలు చేయండి అని మీరు చెప్పారు. సా ఇంకా ఈ ఈ పాపకు కూడా పెట్టాలి కదా! అని చెప్పి నేను వెళ్లి ప్లేట్ తీసుకొని నేను పెట్టించుకొని పాపకు పెట్టి నేను తినేసి పాపకు తినిపిచ్చి మళ్ళీ వచ్చి వడ్డన చేద్దాం అనే లోపు అయిపోయింది గురువుగారు. చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. అసలు 9:30, 10 కల్లా మొత్తం అయిపోయింది. 10:30 మొత్తం క్లీన్ చేసుకొని అంతా అయిపోయి ఆంటీ వాళ్ళతో పాటు పైన పానకాల స్వామి దర్శనానికెళ్దామని రూమ్‌కెళ్ళి టైం చూస్తే 10:30నో, 11:45నో అయింది. ఇంత త్వరగా అయిపోయిందా అనిపిచ్చింది. చాలా అనిపిచ్చింది గురుగారు. తర్వాత రూమ్‌కి వెళ్ళి ఆంటీ వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా
దర్శనానికి వెళ్దాము అని చెప్పి రూమ్ లో నుండి బయటకు వచ్చాం గురుగారు. తర్వాత మీ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది, అందరం అందరినీ కలిసి మాట్లాడతాను, అందరూ ఒక చోట గ్యాదర్ అవుదాము అని చెప్పి. అప్పుడు చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని నీ మిమ్మల్ని చూసి మీ ఆశీర్వాదం దక్కితే చాలు అనుకున్నా. అంత హ్యాపీగా అయితే చాలు అనుకొని వచ్చాను గురువు గారు. అలాంటిది మీతో కాసేపు కూర్చొని మీతో అక్కడ ఉండి మీరు మాట్లాడుతుంటే విని అంత ఫస్ట్ చాలా బాగా అనిపించింది గురుగారు. మీరు ఇంకా అందరం కలిసి రూమ్ లో కూర్చున్నప్పుడు మీరు పాతవి వేములవాడవి వరంగల్వి అన్ని అన్న సందర్భాల గురించి మీరు చెప్తుంటే అరే నేను అన్ని మిస్ అయిపోయానే అన్న ఫీల్ వచ్చింది గురువు గారు. చాలా బాగా అనిపించింది. మీరు అలా మాతో కూర్చొని మాట్లాడడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే మీరు మాట్లాడడం అయిపోయిందా, వెళ్ళిపోతున్నావా అన్న ఫీల్ వచ్చింది గురుగారు. ఇంకా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకోసేపు కూర్చొని మాట్లాడుకున్నా అలా బాగుండేది అని అనిపించింది గురుగారు. ఓం శ్రీ మాత్రే. అన్న సంతర్పణలో ఈ అనుభవ ఆ అక్కడ అన్న సంతర్పణ కొంచెం అదే శ్మశాన కాళి అన్న సంతర్పణ ఎఫెక్ట్ కామాఖ్యలో కూడా ఏమన్నా కొంచెం కనిపించిందేమో అనిపించింది గురువు గారు నాకు. అంటే అమ్మవారు ఆగ్రహం అలా దాని వల్ల కొంచెం లేట్ అయిందేమో అనిపించింది అక్కడ. ఉమ్, ఇక్కడ అసలు అలా ఏం లేదు గురువు గారు. చాలా ప్రశాంతంగా ఆ అన్ని టైం టు టైం కరెక్ట్ గా అయిపోయాయి. ఇంకా మీ మీరు మీ ఆధ్వర్యంలో జరిగింది గురుగారు. మీరు అన్ని టైం టు టైం చూస్తూ బాగా దగ్గర నుండి మీరు అన్ని చేపిస్తూ టైం టు టైం ఏ చిన్న చిన్న తప్పులు ఏమి జరగకుండా దగ్గరుండి బాగా జరిగింది గురువు గారు. పాపకి గురువుగారు గురువుగారి ఆశీర్వాదం కావాలి, గురువుగారి ఆశీర్వాదం ఇప్పించాలి నేను పాపకి ఈసారి. ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుందో తెలియదు, అన్ని చోట్లకి నేను పాపను తీసుకొని వెళ్ళలేను. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉంది, నేను పాపను తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అమ్మకి వెళ్ళాలమ్మా నాకు అని చెప్పి అమ్మవారికి చెప్పుకున్నాను గురువు గారు. తర్వాత ఇంకా 2 days తర్వాత ఏమో మేడం, ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇచ్చారు. ముందు రోజు కండక్ట్ చేసేదేమన్నారు ఎగ్జామ్, మీరు వెళ్ళొచ్చు మేడం పర్లేదు ఇబ్బంది లేదు అన్నారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురువు గారు. మళ్ళీ అమ్మటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పాను అమ్మకి, అమ్మా ఇలా జరిగిందమ్మా, ప్రిన్సిపల్ మేడం ఒప్పుకున్నారంట పాపకి ముందు రోజే, ఇట్లా వెళ్తున్నానమ్మా నేను అని చెప్పి అమ్మకి చాలా హ్యాపీగా చెప్పుకున్నాను. చాలా బాగా అనిపించింది గురువు గారు. అసలు నేను వద్దామా వద్దా అన్న దానిలో మీరు పెట్టిన మెసేజ్ చూడంగానే ఎమ్మటే చెప్పేశాను నేను వస్తున్నాను, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అనగానే మీ దర్శనం చేసుకోవాలనే ఎమ్మటే నేను వస్తాను గురువు గారు అన్న సందర్భానికి అని చెప్పి మీకు మెసేజ్ పెట్టడం జరిగింది. నేను వన్ సెకండ్ కూడా ఆలోచించలేదు, మీ మెసేజ్ చూడంగానే ఎమ్మటే రిప్లై పెట్టేశాను మీకు. నేను మీ దర్శనం చేసుకోవాలి ఫస్ట్, పాపకి మీ ఆశీర్వాదం ఉండాలి. ఉన్న సమస్యల వల్ల పాపకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుంది గురుగారు. నేను ఈ పూజల్లో ఏదో పూజ చేసుకోవడం వల్ల అంతో ఇంతో నాకు తగ్గుతుంది, కానీ పాపకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఒకటి తగ్గంగానే ఒకటి, లేకపోతే దెబ్బలు తగలడము ఏదో ఒకటి ఉంటూనే ఉంది. ఇలా అవుతుంది. ఖచ్చితంగా పాపకి మీ ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొని రావాలి పాపని అని చెప్పి తీసుకొచ్చాను గురుగారు. అసలు అవ్వదేమో, రాలేకపోతానేమో అనుకున్నాను గురుగారు. మామూలుగా అయితే మీరు రావడమే చాలా కష్టంతో కూడుకుంది. అదే మీ అమ్మాయి వచ్చి అక్కడ వడ్డన కూడా పార్టిసిపేట్ చేసింది. అందరితో కలవటం కానీ ఎలా అనిపించింది? మీ అందరితో వాళ్ళందరితో మీ అమ్మాయి కూడా ఉండటం, వడ్డన చేయటం చా కానీ అన్ని విషయాలు. చాలా సంతోషం అనిపించింది గురువు గారు. ఆ, అసలు పా నాకు నా గురించి కన్నా పాప గురించి ఎక్కువ టెన్షన్. తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అవ్వదు, మీ ఆశీర్వాదం పాపకు ఉండాలి, అది బాగుండాలి అని చాలా అనుకుంటాను గురువు. కొన్ని జరిగింది కదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా అనుకున్నట్టే వచ్చావు, చూపించావు. అందులో ఇంకా అక్కడ వడ్డనకు కూడా అమ్మాయి ఎక్కువసేపు చేసింది, అందరితో కలిసింది, అందరితో మాట్లాడింది, అందరు కూడా దగ్గర తీసుకున్నారు. ఏం కావాలి మళ్ళీ? ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు? జరగకపోతే బాధపడాలి, కానీ జరిగింది ఒకటి ఒకటి అనుకుంటే 10 జరిగినాయి అక్కడ. సంతోషంతో వస్తున్నా, ఆనంద బాష్పాలు గురువు గారు. ఇది నేను అవుతుందో అవ్వదో అనుకున్నాను.
మంచిది మంచిది. చాలా బాగా అనిపించింది గురుగారు. పాప కూడా వడ్డంలో పార్టిసిపేట్ చేస్తుంది. పాప వెనకాలే మీరున్నారు. నేనైతే పాప మీ దగ్గరలోనే నించుంది అని చాలా సార్లు చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ. ఉమ్. మీరు అక్కడే ఉండి పాప ఎలా చేస్తుంది అని అన్ని చూశారు. నేను చూస్తూనే మిమ్మల్ని పాపని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. స్పూన్స్ కొన్ని కింద పడేసినప్పుడు నాకు అన్ని పడేస్తుంది, వేస్ట్ చేస్తుంది నీ అని పక్కకు వెళ్ళమని నేనే చెప్పాను. ఇంకా ఆ, పర్లేదులే అమ్మా అని చెప్పి మీరు అన్నారు, చేయమని చెప్పారు. పర్లేదులే పెట్టి నువ్వు అని చెప్పి చెప్పారు. అలా చాలా బాగా అనిపించింది గురువు. ఓకే. తర్వాత అది అన్న సందర్భంలో పూర్తి స్థాయిలో అంటే ముందు రోజు జూమ్ కాల్ అవ్వచ్చు, అంటే 45 నిమిషాల్లోనే అయిపోతుందని అనే మాట అవ్వచ్చు, దర్శనాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో అన్న సందర్భం అటెండ్ అయ్యారు. కామాఖ్యలో ఏదో సగం సగం జరిగింది, ఈ విషయంలో పూర్తి స్థాయిలో జరిగింది. ఎలా అనిపించింది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అంత క్లియర్ గా జరిగింది అన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోగలిగారు, చూడగలిగారు పూర్తి స్థాయిలో? ఎలా అనిపించింది? అవును, చాలా బాగా అనిపించింది గురువు గారు. ఇలా దర్శనాలు అవుతాయి ఇవన్నీ నాకు కామాఖ్య అన్న సందర్భంలో ఏం తెలియలేదు. ఇక్కడ తెలిసాయి అన్ని. ఆ, దర్శనాలు కూడా పాల పొంగులో నాకు ఏ దర్శనం అవ్వలేదు గురువు. ఆంటీ వాళ్ళు కానీ రాజేష్ గారు ఆంజనేయ స్వామి కనిపించారు అని చెప్పారు. ఇవేవీ నాకు అవ్వలేదు గురువు గారు. నేను అనుకున్నాను అందరూ చూసి అందరూ ఇంకా అయిపోయింది, దర్శనాలు అయిపోయినాయి అని చెప్పి ఆంటీ వాళ్ళు పక్కకి వెళ్తుంటే నేను అనుకున్నాను అందరికీ అయినాయి నాకు అవ్వలేదు అని చెప్పి వెళ్ళి అమ్మకి దండం పెట్టుకొని, అమ్మ నాకు ఏ దర్శనం అవ్వలేదమ్మా అని చెప్పి మనసులో బాధపడుకుంటూ వెళ్ళి లాస్ట్ టైం చూద్దామని చెప్పి పాలపొంగులో ఆంటీ వాళ్ళంతా కొంచెం పక్కకి వెళ్ళాక ముందుకు వెళ్ళి చూస్తే నాకు పీఠం అమ్మవారిది దర్శనం అయింది గురుగారు. చాలా సంతోషం అనిపించింది నాకు అది. చాలా బాగా అనిపించింది. అవును గురుగారు, చాలా హ్యాపీ అనిపించింది. ఆంటీ వాళ్ళంతా ఇట్లా ఇదో ఇది ఇక్కడ ఉంది ఇదిగో అమ్మా అని చెప్పి చూపించినా నాకు అక్కడ దర్శనం అవ్వలేదు గురుగారు. నాగపడగలు కనిపిస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చూపించినా నాకు కనిపించట్లేదు. అక్కడ ఏమీ ఉన్నట్టు నాకు తెలియట్లేదు. అనుకున్నా అమ్మకి అనుకున్నాను మనసులో, అమ్మ నాకు ఏ దర్శనం అవ్వలేదు అని చెప్పి అనుకొని చూద్దామని చెప్పి చూడంగానే పీఠం అమ్మవారు అయ్యారు గురుగారు. దర్శనం అయింది అమ్మవారిది. చాలా బాగా అనిపించింది. ఉమ్, ఓకే. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది గురువు గారు. మన ఇంట్లో ఏదో ఎక్కడ కొత్త వాళ్ళు అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు గురువు గారు. ఉమ్, అక్కడే అక్కడ మన ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరిగితే అందరం గెట్ టుగెదర్ అయ్యి చేసుకున్నట్టే అనిపించింది. చాలా బాగా అనిపించింది గురుగారు. ఎక్కడ నాకు తెలియదు కొత్త వాళ్ళు వీళ్ళు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. నేను తొందరగా కలవను గురువు గారు కొత్త వాళ్ళతో. అంటే తొందరగా మాట్లాడను, దూరం దూరం ఉంటాను. అలాంటిది నాకు ఎక్కడ మన కొత్త వాళ్ళు వీళ్ళు అని అయితే ఎక్కడ అనిపించలేదు. నేను అందరితో మంచిగానే కలిసిపోయి బాగా మాట్లాడాను. పాప కూడా అందరితో బాగా కలిసిపోయి మంచిగా మాట్లాడింది. రవీందర్ గారు అనుకుంటాను పాపని, రామ్మ పాప టిఫిన్ చేయకపోతే రామ్మ, మామ మామ తీసుకొని వెళ్తాడు ఇప్పిస్తాడు రామ్మ అని చెప్పి తీసుకొని వెళ్ళి పాపకి దోశ ఇప్పించి తీసుకొచ్చారు. చాలా బాగా నిన్న 2 డేస్ బ్యాక్ కూడా పాప చెప్తుంది, ఇలా మామ తీసుకొని వెళ్ళాడు కదమ్మా, ఆ మామ మాట్లాడే ఇట్లా జూమ్ కాల్ వింటుంటే ఆ మామ చెప్పేశాడు అమ్మా అని చెప్పి అడుగుతుంది. చాలా బాగా అనిపించింది గురుగారు పాప అలా అడిగినప్పుడు. అంతా మన ఇంట్లో సభ్యుల్లాగే అనిపించింది. గతంలో అమరావతిలో అలా వచ్చి అలా వెళ్ళిపోయావు. ఈ రోజు అన్న సందర్భంలో అటెండ్ అయినప్పుడు ఆ రోజు అమరావతిలో పూర్తిగా ఎందుకు ఉండలేకపోయానని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది గురుగారు. అమరావతి ఒక్క చోటే కాదు, మొన్న మనం కూర్చొని అందరం మాట్లాడుకున్నప్పుడు వేములవాడ ఇవన్నీ కూడా ఇలా జరిగాయి అని చెప్పినప్పుడు అన్ని చోట్ల నేను ఎందుకు ముందుగానే ఎందుకు లేను అని చాలా గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించింది. నేను ఉండాల్సిందే, వెళ్ళాల్సిందే అనిపించింది. చాలా బాగా అనిపించింది గురుగారు. వంట చేసే విధానము అంతా చాలా బాగా అనిపించింది. గతానికి కామాఖ్యలో గురువు గారు ఉన్నప్పుడు గురువు గారు లేనప్పుడు తేడా ఏం గమనించారు? జరిగిన విధానం అంటే కానీ గురువు గారు లేనప్పుడు అంటే గురువుగారు చిన్న చిన్న లోట్లు అంటే కంగారు పడ్డము, అందరి మొహాల్లో టెన్షన్, టైంకి అవుతుందా లేదా
అన్న టెన్షన్ ఉంటది ఉంది గురువు గారు. కామాఖ్య అన్న సందర్భంలో అందరి ఫేస్ లో అదే టెన్షన్. టైం కి అవుతుందా, ఆ టైం కి అగ్ని ఆరాధన జరగాలి, టైం కి అవ్వాలి, టైం కి చేయాలి. అంత హడావిడిగా పరిగెత్తుకుంటూ అట్లా చేశారు గురువు గారు అగ్ని ఆరాధన అప్పుడు కానీ ఏదైనా. కానీ ఇక్కడ ప్రశాంతంగా అసలు ఎవరి ఫేసుల్లో ఆ టెన్షన్ అన్నది లేదు గురువు గారు. ప్రశాంతంగా మీరుండి ప్రతి ఒక్కరితో చేపిస్తూ చాలా బాగా అనిపించింది గురుగారు. మీరు ఉండడం వల్ల ప్రశాంతంగా జరిగింది. మీరు లేనప్పుడు టెన్షన్ గా ప్రతి ఒక్కళ్ళలో టైం అవుతుందా లేదా అన్న టెన్షన్ కనిపించింది గురువు. ముందు రోజు జూమ్ కాల్ మొదటిసారిగా విన్నాం, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది గురువు గారు. ముందు రోజు జూమ్ కాల్, నేను జూమ్ కాల్ అంటే ఇంకా ఎవరెవరు అంటే ఎవరెవరు ఏం చెయ్యాలి, ఏ టైంకి ఏం చేయాలి ఇలా చెప్తారు అని అనుకున్నాను. కానీ ఇలా దర్శనాలు ఉంటాయి, ఇలా దర్శనాలు అవుతాయి, ఇలా వస్తారు, వంటలో ఈ లోట్లు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ చెప్తారని నేను అసలు అనుకోలేదు గురు. నాకు కొత్తగా అనిపించింది, చాలా హ్యాపీగా అంటే ముందుగానే జరిగే కొన్ని విషయాలు కూడా చెప్పారు. కాళ్ళ మీద అన్నం గిన్నె పడ్డం కానీ అలాంటివి, చేయి కట్ అవుతుందని కానీ ఇలా మాకు జరిగే చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కానీ మీరు ముందు చెప్పడం వల్ల అది నేను చూసుకోగలిగాను గురుగారు. చాలా బాగా అనిపించింది అలా. దర్శనాలు కూడా మీరు చెప్పడం వల్ల మేము ముందు వచ్చినప్పుడు మేము చేసుకోగలిగాం గురుగారు. లేకపోతే అది ఆ, అట్లా స్వామివారు వచ్చారు ఆ రూపంలో వస్తారు అని మాకు తెలియదు కదా గురుగారు. మీరు చెప్పడం వల్ల వాళ్ళని మేము దర్శనం చేసుకొని వాళ్ళకి వడ్డించగలిగాం గురుగారు. చాలా బాగా అనిపించింది. ఓకే, తర్వాత వంటలు ఎలా కుదిరినాయి? టేస్ట్ ఎలా వచ్చింది? చాలా బాగా కుదిరాయి గురుగారు. నేను మొత్తం పెరుగన్నం ఇదంతా పెట్టించుకొని స్వీట్ దగ్గరికి తీసుకుందాం అనే లోపు స్వీట్ అయిపోయింది గురుగారు. ఆ, ఈసారి స్వీట్ అయితే ఆ, అందలేదు నాకు. కానీ అన్నీ బాగా వచ్చు. వెజిటేబుల్ రైస్ కానీ ఆ, కూర్మా గానీ పెరుగన్నం గానీ చాలా బాగా కుదిరాయి గురుగారు. చాలా బాగున్నాయి. కామాఖ్యలో కంటే టేస్ట్ ఇక్కడికి చాలా బాగా అనిపించింది. కామాఖ్యలో కంటే ఇక్కడ బాగా టేస్ట్ వచ్చినట్టు అనిపించింది. వడ్డన ఎలా జరిగింది? వడ్డను కూడా అసలు జరిగినట్టు అనిపించలేదు గురుగారు. అలా పెడుతూనే ఉన్నాము. ఇంకా షిఫ్ట్ అవుదాము అనుకునే లోపు అది అయిపోవడానికి వచ్చేసింది. స్వీట్ పెట్టాను ఇంకా పక్కకి అటు వెళ్దాము అనుకునే లోపు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా మీరు తినేయండి అయిపోవడానికి వచ్చింది, సాధకులు మీరు తినండి అని చెప్పి ఆ బిన్ను నువ్వు కూడా వెళ్ళి తినేయిపో అని చెప్పి మీరు చెప్పారు. అప్పుడే అయిపోవడానికి వచ్చిందా, నేను స్వీట్ ఒకటే పెట్టాను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, అయిపోయింది అప్పుడే అనుకున్నాను గురుగారు. చాలా స్పీడ్ గా చాలా ప్రశాంతంగా క్రౌడ్ కూడా అంటే వచ్చి పెట్టించుకుంటున్నారు కానీ అంత ఎక్కువ క్రౌడ్ ఉన్నట్టు కూడా తెలియలేదు. అసలు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ. అంటే నేను అనుకున్నాను ఎండలు ఎక్కువ పొద్దున 8 కల్లా బాగా ఎండ ఎక్కువగా వస్తుంది. కానీ ఆ రోజు ఎండ స్టార్ట్ అవ్వడమే 9కో 9:30కో అలా స్టార్ట్ అయింది. ఆ చెట్టు కింద ఉండడం వల్ల అనుకుంటాను ఎండ కూడా ఎక్కువ తెలియలేదు. అసలు క్రౌడ్ పెట్టి వడ్డన చేస్తుంటే అంతా అయిపోతుంది కానీ నాకు అంత ఎక్కువ మంది వచ్చి అంత ఎక్కువ క్రౌడ్ ఉంది అన్నది తెలియలేదు గురువు గారు. మీకు బాగా వంటల్లో ఏది నచ్చినాయమ్మా మీకు కామాకతో పోల్చుకుంటే ఇక్కడ? వెజిటేబుల్ రైస్ అయినా కుర్మా బాగా నచ్చేది. ఉమ్. తర్వాత దర్శనాలు గుడిలోకి వెళ్ళి దర్శనాలు చేసుకున్నారు. గతంలో జరిగిన దర్శనాలకి ఇప్పుడు జరిగిన దర్శనాలకి తేడా ఎలా అనిపించింది, ఏమనిపించింది? నేను పానకాల స్వామి టెంపుల్ కి ఇంత ముందు కూడా వెళ్ళాను గురువు గారు. అక్కడ ఎమ్మటే పక్కకి వెళ్ళిపోమంటూ ఉంటారు. దర్శనాలు సరే అంటే స్పీడ్ గా అలా చూసి ఇలా పక్కకి వెళ్ళిపోతాము, స్వామి వారిని చూసినట్టు అనిపించేది కాదు. కానీ ఈసారి పీఠం టీషర్ట్స్ వేసుకొని వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం మాతో మాట్లాడుతూ అలా ఆంటీ వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము పక్కకి వెళ్ళి స్వామివారిని చూశాను గురుగారు. చాలాసేపు చూశాను, ఒక 5 నిమిషాల దాకా దర్శనం బాగా జరిగింది. ఆ, ఇప్పుడు పీఠము మీ ఆధ్వర్యంలో వెళ్ళడం వల్ల దర్శనం బాగా జరిగింది. ఉమ్. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఎలా జరిగింది? చెప్పుకోదగ్గనే ఏమైనా ఉన్నాయా?
మీకు? గ్రూప్ గ్రూప్ డిస్కషన్ చాలా బాగా జరిగింది గురుగారు. అంటే మీరు ఆ, మిమ్మల్ని జస్ట్ మీ దర్శనం అయ్యి మీ ఆశీర్వాదం దొరికితే చాలు అనుకొని వచ్చాను నేను. కానీ అక్కడికి వచ్చి మీరు అలా కూర్చొని మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. మీరు అందరితో కలిసి పాత అనుభవాలు అవన్నీ చెప్తుంటే నేను అందులో లేను అన్న వెలితి నాకు కనిపించింది. ఆ పాత అనుభవాల్లో నేను లేను అనిపించింది. చాలా బాగా అనిపించింది గురుగారు. మీరు ఒక్కొక్కళ్ళది అనుభవం ఈ అన్న సంతర్పణ గురించి అనుభవాలు ఎలా అనిపించింది ఏంటి అని మీరు కనుక్కోవడం కానీ చాలా బాగా అనిపించింది. మీరు అందరి పట్ల మీరు మీరు చూపించిన కేరింగ్ కానీ ఏదైనా చాలా బాగా అనిపించింది గురుగారు. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా చాలా హ్యాపీగా అనిపించింది. మంగళగిరి అన్న సంతర్పణలో అంటే గురుగారు వడ్డన్ దగ్గర ఉమ్, వడ్డన స్వీట్ దగ్గర పాప చేసింది, పాప పార్టిసిపేట్ చేయడం ఒకటి, మీతో గ్రూప్ డిస్కషన్ లో కూర్చొని అక్కడ మీతో మాట్లాడుతూ ఉండడం ఒకటి. అన్ని గురువు గారు ఒకటి ఒకటి అని ఏం చెప్పలేను, అంతా చాలా అన్ని గుర్తుండిపోయాయి గురువు గారు అక్కడ జరిగినాయి.